మనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాము. ప్రజెంట్ 35, 36, 37వ ఆ డివిజన్లలో ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మహిళా మండలి మాత్రం ఉన్నారు. నిజంగానే మహిళలందరూ కోటీశ్వర లైన్లా కాంగ్రెస్ హయాంలో, మరి బీఆర్ఎస్ హయాంలో కోటీశ్వర లైన్లా, కాంగ్రెస్ హయాంలో కోటీశ్వర లైన్లా ఉన్న పెన్షన్లు వస్తున్నాయా? ఉన్న 2500 మహిళలకు ఇస్తా అన్న భరోసా 2500 వస్తుందా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? అసలు తులం బంగారం వచ్చిందా? ₹1,00,000 వచ్చిందా? షాదీ ముబారక్ వచ్చిందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? అసలు ఏం జరగబోతుందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది పరిస్థితులు ఏంది అనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా ఉందాక మీ ఏ డివిజన్? మీ పేరేం పేరు? శ్రీలత. ఏ డివిజన్ మీది? 36వ డివిజన్. 36వ డివిజన్. ఎట్లా ఉంది 36వ డివిజన్లో మహిళలు? అంటే మహిళలకు ₹2,500 కానీ మహిళలకు ఇస్తానా? ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లు ఉంటే పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. రాలేదు. ఓ మైకులలో మొత్తుకుంటా ఉన్నారా? అదంతా బట్టిగా చెప్పుకుంటారు. కాకపోతే మాకైతే ఎవరికి ఇవ్వలేదు. అది 2500 పింఛను కూడా మాకు ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ మీకు బడా మంత్రి ఉన్నాడు కదా కరీంనగర్ కు. లేదు, మాకైతే మా డివిజన్ కి అయితే ఏమీ అందలేదు. అంతేనా? అంతే. 2500 ఇంటింటికి మహిళలకు వస్తుంది? లేదు, ఎవ్వరికి రాలేదు. మా గల్లీకి వచ్చి అడగండి. మా 36వ డివిజన్లో అసలు ఎవ్వరికి కూడా 2500 రాలేదు. ₹500 గ్యాస్ అని వస్తుందా? లేదు, వస్తలేదు. మేము నిన్ననే తీసుకున్నాం 950 పెట్టి. కనీసం ఇంట్లో కరెంట్ బిల్ అన్న ఫ్రీ అయితే లేదు, మాకు కరెంట్ బిల్లు కూడా రాలేదు. మరి మీకు ఏమొస్తున్నాయి? మాకేం రాలేదు. అందుకే కదా మేము వచ్చింది మాట్లాడేది. అంతేనా? అవును. ఎట్లా మీ డివిజన్ లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏమనుకుంటున్నావు? ఏ పార్టీకి ఓటేస్తే మంచిది అనుకుంటున్నావు? కాంగ్రెస్ అయినా పోటీ చేస్తుండు, బీజేపీ అయినా పోటీ చేస్తుండు, బీఆర్ఎస్ అయినా పోటీ చేస్తుండు, ఎంఐఎం ఉంది, ఇండిపెండెంట్లు ఉన్నాయి. ఎవరు మీకు మంచిగా అనిపిస్తుంది? మాకైతే ఇప్పటి వరకు అయితే అనుకుంటున్నాం మేము బీజేపీకి ఓటేద్దామనేసి. బీజేపీ అభ్యర్థి పేరు ఏం పేరు? తోట అనిల్ గారు. మాకు ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. 36వ డివిజన్ తోట అనిల్ గారికి మేము ఈసారి ఓట్లేసి గెలిపించుకుంటాం అనుకుంటున్నాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఆయన వలంగా చేస్తాడని అన్ని అనుకుంటున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, దేశంలో బీజేపీ ఉంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేస్తే కొంచెం మంచి జరుగుతుంది కదా? లేదు, మేము బీజేపీకే ఓటేసి ఈసారి మొత్తం బీజేపీ హయామే చేస్తాం అనుకుంటాను. అంటే ఏమనుకుంటాం? ఇప్పుడు మేము తిరుగుతూ ఉంటే కూడా బీజేపీ మేయర్ సీట్ గెలుస్తుంది అన్న చర్చ జరుగుతుంది. అవును, ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తాం. కరీంనగర్ ఖచ్చితంగా గెలిపిస్తాం. మేము ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నాం. ఖచ్చితంగా బీజేపీకే ఓట్లు పడతాయి ఈసారి. అంతేనా? మీది ఏ డివిజన్ అక్క? 36. మీ పేరు? శ్రావ్య. ఎట్లా ఉంది నిజంగా? మహిళలందరూ కోటీశ్వర్లు అయిందా? ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఏమో కోటీశ్వర్లు అయిపోయిన మహిళలందరూ అంటున్నాడు. కాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసరికి చెక్కుల మీద చెక్కులు వంచుతుంది. మొన్న కూడా పక్కన చొప్పదానికి వచ్చి చెక్కులు వంచింది. మీకేమైనా నచ్చినాయి ఆ చెక్కులు? మాకు ఏ చెక్కులు రాలేదు. ఏ చెక్కులు వస్తలేవు? కళ్యాణ లక్ష్మి వస్తుందని కళ్యాణ లక్ష్మి కూడా రాలేదు. మొన్ననే పెళ్ళయిందంట. మరి కళ్యాణ లక్ష్మి ఎటువైందో అడుగుదాం ఒక్కసారి. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? కళ్యాణ లక్ష్మి రాలేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆ తులం బంగారం రాలేదు. ఇప్పుడు గోల్డ్ చూస్తే 1,50,000 అయింది. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంది? మరి తులం బంగారం ఇస్తాను ఎందుకు చెప్పిండు? ఆయన చెప్పిన పథకాలు ఏమి మాకు రాలేదు. ఓకే, ₹1,00,000 తులం బంగారం అంటే ఓటేస్తేవి. ఇప్పుడు మీ అమ్మ ఏమనుకుంటుంది? నా బిడ్డకు పెళ్లి చేస్తున్నా, మరి పెళ్లి చదువుకుంటుంది, ఇప్పుడు పెళ్లి చేస్తున్నా, ₹2,500 అన్న వస్తాయి, స్కూటీ అన్న వస్తుంది అనుకున్నాం. స్కూటీ అన్న వచ్చిందా? ఏం రాలేదు. అంతేనా? ఏం రాలేదు. ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మా డాడీ లేడు. మా మమ్మీకి ఆసరా పింఛన్ 4,000 పెరుగుతుంది అంటే ఆ 4,000 కూడా పెరగలేదు. అదే 2,000. ఆ 2,000 అట్లనే ఉంది. ఈ తులం బంగారం ₹1,00,000 రాలేదు. కళ్యాణ లక్ష్మి ఆ మాట అసలు అప్లికేషన్లు వస్తున్నాయా? అప్లికేషన్లు పెట్టుకోమని ఎవరైనా చెప్తున్నారా కనీసం? ఏం లేదు, అన్ని అప్పటి మందమే. గెలిచేదాకానే అంతే. గెలిచిన తర్వాత మొహం కూడా చూసలేదు. అంతేనా? అంతే. మీ డివిజన్ లో ఎవరు అభ్యర్థి బెస్ట్ అనుకుంటారు? తోట అనిల్ అన్ననే. తోట అనిల్ అన్న మాకు నమ్మకం ఉంది. ఆయన ఎట్లా చేస్తాడు, ఆయన పనితీరు మాకు అంతా తెలుసు కాబట్టి మాకు నమ్మకం ఉంది. 30 సంవత్సరాల నుంచి మా లైన్లో రోడ్లు లేవు. మారుతినగర్ మొత్తంలో రోడ్లు లేవు. కుక్కలు మొత్తం అంగడి అంతా, డ్రైనేజ్, కాలువలు ఏం బాగాలేవు. ఆయన గెలిస్తే మాకు అంతా మంచి చేస్తాడనే నమ్మకం మాకుంది. ఆయన అందరికీ ఇంట్లో మనిషి లెక్క ఉంటాడు. ఎవరికైనా ఆపద వస్తే మంచిగా సహాయం చేస్తాడనే నమ్మకం మాకుంది. కంపల్సరీ బీజేపీనే గెలిపిస్తాం. తోట అనిల్ అన్ననే గెలుస్తాం. గల్లీలో మంచి పనులు చేసిండు అందరికీ. ఇది ఇప్పుడు అక్కడైతే మీకు సాక్ష్యమే. మొన్ననే పెళ్ళైంది, మరి తులం బంగారం రాలేదు,
నాకు కళ్యాణ లక్ష్మి రాలేదంటున్నారు. మరి ఎవరికి ఓట్లు వేస్తామంటే తోటానీల్కు, మా డివిజన్లో తోటానీల్కే ఓట్లేస్తా అంటున్నారు, బీజేపీకే ఓట్లేస్తా అంటున్నారు. మరి తల్లి ఉన్నది, తల్లి పింఛన్ వస్తుందా? వస్తుంది, అది టైం కూడా ఇస్తలేరు ఆ పింఛని. నేను అబద్ధం ఆడకు, అబద్ధమే లేదు బిడ్డ, కరెక్ట్ ఎప్పుడు వస్తుంది. లాస్ట్ నెలలు వస్తే ఏం చేసుకుంటాం మేము, ముందుగా రావాలి. ఇప్పుడు ఇవాళ ఎన్ని తారీఖు, ఈ తారీఖులో వాడాలి. 2000 వస్తుందా? అవే 2000 వస్తాయి. ఆశపడి ఓట్లెత్తి వేసిన 4000 ఇస్తా అన్నారు. మరి ఇస్తానన్నారు, ఇస్తలేరు కదా. అడిగినావా మీ ఎమ్మెల్యేను ఎప్పుడన్నా? ఎమ్మెల్యే మొక్కం కనవాలేదు వరకు. అంతేనా? చెప్పుడు మందమే. 2000 ఏ తారీఖు వస్తుంది? 19 తారీఖు వస్తుంది ఆ పింఛని. 17, 19కి ఎత్తండి ఆ పింఛని. 1 తారీఖు వేయాల్సిన పింఛన్ అప్పుడు వేస్తుండు. కరెక్ట్ నా దగ్గర ఉన్నది టైం. ఎదురు చూసుడు అవుతుంది దానికి. మరి నేను పెద్ద మనిషి 70 ఏళ్ళు ఉన్నా, నేనేం కష్టం చేసుకోను కదా కొడుక. మరి ఆ టెన్షన్ కోసమే కదా ఇప్పుడు బతుకుడు. మరి వేస్తేనే లేరు కదా. ఎన్నికలు వచ్చినాయిగా మీ ఊర్లో, మీ కరీంనగర్లో ఎన్నికలు వచ్చినాయి, మరి ఏమనుకుంటున్నావు? బీజేపీకి వేస్తాం అనుకుంటాను. ఎందుకు బీజేపీకి? ఆయన కొద్దిగా సాయం చేస్తారని ఆశపడతాను. మరి ఏ డివిజన్ మీది? 36. మీది 36. ఓకే. ఆయన చేదోడు వాదోడుగా ఉంటాడా? ఉంటాడు. చేదోడు ఆదోడు ఉంటాడు. ఆయన మంచి మనిషి, ఆదుకుంటాడు మనిషిని కూడా. నీళ్ళు వస్తున్నాయమ్మా? నీళ్ళు వస్తలేవు, ఏమొస్తలేవు మాకు. నీళ్ళు ఏం లేవు. మా ఆయనకు కూడా పింఛన్ లేదు. మాకు 4 ఆడపిల్లలే, అందరు పెళ్లిళ్ళు చేసినాం. మా ఆయనకు చేత కాదు, పింఛన్ లేదు, ఎక్కడ ఏం లేదు. మా రోడ్డు మంచిగా లేదు. 4 స్కూటీలు వస్తాయి. ఒక్క స్కూటీ కూడా లేదు, ఒక్క స్కూటీ కూడా లేదు సార్. పింఛన్ 4 ఆడపిల్లలు, ఒక్కరికి కూడా ఏమి ఇచ్చింది లేదు. మా పిల్లలు చదువుకొని కూడా అందరు అట్టగానే ఉన్నారు. ఏ జాబు లేదు, ఏం లేదు. తిందామంటే ఒక్కోసారి తిండి కూడా సరిగ్గా లేదు సార్ మాకు. ఏం చేస్తాం? అట్లాంటి పరిస్థితుల్లో తోటానీళ్ళని గెలిపించుకుందామని మేము వాడకట్టుకు అందరం జామ అయినాము. మోరీలో మొన్న నేను పడ్డా సార్, దెబ్బ తగిలింది ఇక్కడ. అంత ఘోరమైన పరిస్థితి ఉంది. నల్ల నీళ్ళేమో మురుకులు, మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి. మురికి నీళ్ళు తాగుతానేమో బీమార్లు వస్తున్నాయి. ఎవరు చూసేటోళ్ళు లేరు. మాకు ఆడపిల్లలు 4 ఆడపిల్లలు అత్తగారింట్లోకి పోయిండ్రు. మమ్మల్ని చూసేటోళ్ళు కూడా ఎవరు లేరు. మా ఆయనకు కూడా పింఛన్ లేదు సార్. 60 ఏళ్ళు దాటినాయి మా ఆయనకు కూడా. నేను వ్యవసాయం పనికి పోతా, చేతనైతే పోతా, లేకుంటే లేదు. మోకాలు నొప్పులు, నడువు నొప్పులు. మా పరిస్థితి ఏం మంచిగా లేదు సార్. మాకు తోటానీలా నన్ను గెలిపించుకుందామని మేము ఆరాట పడుతున్నాం సార్. మాకు పరిస్థితి మాది. పెళ్లిళ్ళు చేసినా సార్, 4 పిల్లలకు పెళ్లిళ్ళు చేసినా కానీ ఏం ఎవ్వరు ఇచ్చినో లేరు. 35 కిలోల బియ్యం ఇస్తున్నారు. బియ్యం లేవు, పింఛన్ లేదు, ఏం లేదు. మా వాడకు గెలిపించినాం. ఆయన గెలిపించిన అగ్గిపేట గుర్తు నుంచి ఇప్పటిదాకా గెలిపించినాం కానీ ఆయన ఏం చేస్తలేడు. అగ్గిపేట అటే పోయింది. కాంగ్రెస్లోకి పోయిండు, అందులోకి పోయిండు, ఇళ్ళకి పోయిండు. ఎండ్లకు పోయినా కూడా మాకేం చేయలేదు. మోరీలు కూడా లేవు సార్. మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి రోడ్లు మోరీలో పడ్డా సార్. నేను మొన్న జారి పడ్డా సార్. ఏం చేయాలి? బోర్డ్స్ వచ్చింది, వర్షం వస్తే ఇంట్లోకి వస్తున్నాయి. రోడ్డు మోరీలు కావాలి సార్. మాకు ఆడపిల్లలు ఉన్నట్టు పింఛన్ కావాలి. గ్యాస్ కూడా అంతే ఉంది ధర. గ్యాస్ కూడా దించింది లేదు సార్. ఏది ఫ్రీ లేదు మాకు. ఇప్పటి వరకు ఏది ఫ్రీ రాలేదు సార్. పరిస్థితి మాది గట్లుంది. ఏం చేసుడు? బీమార్లు పడైనాయి. మళ్ళా అంటే షుగర్లు, బీపీలు, మోకాలు నొప్పులు, నడువు నొప్పులు. వాటికి ఏడ పెట్టుకోను. పింఛన్ వచ్చినా కనీసం తింటాం అనుకుంటే బియ్యం లేవు, మించి లేదు, ఏం లేదు సార్. మాకు లేదు సార్, రాలేదు. లేదు సార్, మాకు రాలేదు. ఎన్ని ఏళ్ళ నుంచి పెట్టుకున్నాం, పింఛన్ కూడా రాలేదు మాకు. రాలేదు సార్. 4 ఏళ్ల నుంచి పెడుతున్నాం సార్. 4-5 ఏళ్ల నుంచి పెడుతున్నాం, పింఛనే ఇస్తలేరు. ఎక్కడ మా బిడ్డలు కూడా పోయి అడిగినా కూడా ఇప్పుడు మీకు రాదమ్మా పింఛన్ అంటున్నారు. ఎట్లా తిని ఏం తిని బతుకుతాం సార్ మేము? చెప్పు. 4 పిల్లలు. ఇంత బస్సు కిరాయి అగ్గు అని పెట్టి, తక్కువ అని పెట్టి అన్ని పెంచిండ్లు. నూనె ప్యాకెట్ పోతే 150, 10 రూపాయలు, 160 రూపాయలు కదా. అది ఒక్క ప్యాకెట్ ఎన్ని రోజులు అవుతుంది అయ్యా? ఆ బస్సు కిరాయి పుట్టిన నుంచి మేము బస్సులో పైసలు వేసి పోతలేమా? మరి ఇప్పుడు ఎందుకు తక్కువ చేసిండు? మేము పోయి అడిగినామా? ఈ కిరాణా సామాన్ అంతా దానికి ఎక్కువ అవుతుంది, అన్నానికన్నా ఎక్కువ కిరాణా. రేవంత్ అన్న మొత్తం మీకోసమే చేస్తుండు, మీకు అర్థం కావట్లేదు. మీకు ఫ్రీ బస్సు పెట్టిండా? 2500 రూపాయలు వస్తుంది. ఫ్రీ బస్సు పెడితే మేము ఎటువంటి శాత కాదు. 2500 రూపాయలు వస్తుంది. పెద్ద మనిషి 2000 నుంచి 4000 వస్తున్నాయా నీకు? కరెంటు బిల్లు ఫ్రీనే, గ్యాస్ ఫ్రీనేనా? గ్యాస్ ఫ్రీ ఎక్కడ? బ్యాంకులో పడతాయి అనేది ఒక్క రూపాయి కూడా పడలేదు. నిన్ననే తీసుకున్నా 1040 పెట్టి. అంతేనా? అది 940 పెట్టి. ఇప్పుడు ఉచిత బస్సు మంచిదంటావా, మంచిది కాదంటావా? ఏమో పోయేటోళ్ళకు మంచిగా. మీ ఆసంటోళ్ళు ఒక్కనాడు పోతే మీ ఆసంటి వయసు వాళ్ళు నూకేసిర్రు కిందికి. ఎక్కసత కదా. అదే పైసలు పెడితే వేరే బస్సులో పోతాం, అంతే కదా. ఉచిత బస్సు బలం ఉన్న వాళ్ళు పోతాను వస్తారు. ఎందుకు అది పెట్టినట్టు? మరి అంటావు కొడుక కాదా? ఎందుకు? అది నువ్వు బస్సు కిరాయి తీసుకో గవర్నమెంట్కు, మాకు కిరాణా సామాన్ తక్కువ చేయి.
మంచి ముచ్చట చెప్పింది పెద్దవా, మంచి ముచ్చట చెప్పింది. ఉల్లిగడ్డ పోతే 35 రూపాయలు. మేము ఏం పని చేస్తాను అని 2000 పింఛన్ వస్తే 35 రూపాయలు, 160 రూపాయలు నూనె పెట్టినాక మరి బీపీ వచ్చే గోళీలకు మరి ఎట్లా చెప్పుర్రు. ఇక ఇప్పుడన్నా మీరు మేము గెలిపిస్తాం అనిల్ను, మాకు అన్ని తక్కువ చేయండి, పింఛన్లు పెంచండి. అంతేనా? అంతే. మా ముసలోళ్ళకు జై మోడీ అని. మళ్ళీ నాకు కొడుకులు లేరు, ఒకతే బిడ్డ. అత్తగారి ఇంటికి పోయింది. ఒక్కదాన్నే ఉంటా బిడ్డ, ఒకదాన్నే ఉంటా. ఎట్లా ఎట్లా మీ పేరేం పేరమ్మా? మా పేరు నీలిమ. నా పేరు ఏ డివిజన్ మీది? నాది 36వ డివిజన్. 30. ఎట్లా ఉన్నాయి సమస్యలు? ఎట్లా ఉన్నాయి? 35 36 మీది? 36. ఎట్లా ఉంది పరిస్థితులు? పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరు మంచోళ్ళు? ఇప్పుడు 6 పోటీ చేస్తున్నారు, 5 ఎవరు మంచోళ్ళు అనుకుంటున్నావు? బీజేపీ తోట అనిల్కే మన ఓటు సపోర్ట్ చేస్తా అనుకుంటున్నాం. ఎందుకు? మా మనవాడు ఆయననే గెలిపిస్తాం. ఇదివరకు ఉన్న వాళ్ళు ఏం పనులు చేయలేదుగా, గతం కదా. ఇక ఇప్పుడు ఆయన గెలిపించుకొని మేము పనులు చేయించుకుంటాం అనుకుంటున్నాం. చేస్తాను. నక్లెస్ రేవంత్ అన్న కొనిచ్చిందేనా? అవును, రేవంత్ అన్న మొన్న పంపుతేనే ఇప్పుడు నిలబడ్డా. తులం బంగారం బిడ్డ పిల్ల గిడ్డ పిల్ల వేసిన తులం బంగారం వచ్చింది, అందుకే వచ్చింది. నిజం చెప్పాక నిజం రేవంత్ అన్న అందులో పంపిండు. పంపితే ఇప్పుడు వేసుకొని కొరియర్లో పంపిండు, వేసుకున్నా అందరికి కనబడాలని చూస్తాన్నా. తులం బంగారం ఇప్పుడు 2500 వచ్చినాయి కనీసం. ఒక్క రూపాయి కూడా లేదు, ఒక్క రూపాయి కూడా లేదు. గ్యాస్ 920 రూపాయలు కడుతున్నాం. పైసలు అందులో పడతానే అన్నాడు, ఒక్క రూపాయి కూడా వచ్చింది దొరకలే ఇంతవరకు. అన్ని చేస్తా అన్నాడు. కరెంట్ వస్తుంది, మాది ఏ పార్టీ, మాది ఏం లేదు, గుడిచెలాగా ఉన్నది. 100 రూపాయలు కూడా రావు. ఇత్తేంది ఇకపోతేంది, మాకు గవర్నమెంట్ది ఎలాంటిది మాకు చెందుతలేదు. ఇస్తా అంటుండ్రు, ఇస్తలేరు. మా ఇద్దరు కూతుర్లకు పెళ్లి అయింది. ఇక మేమే ఇద్దరం ఉన్నాం. మాకు మస్తు కష్టమైతుంది, ఇంట్లో వెళ్తలేదు. ఇట్లా అదేంది లక్ష్మి పథకం పెట్టిండ్రు, అది ఇవ్వాలని ఒక మస్తు సార్లు పోయినాం, ఇవ్వలేదు. ఇల్లులు రాలే, మాకు ఇల్లులు రాలే, జాగాలు రాలే, ఏం రాలే. ఎన్నిసార్లు పెట్టినాం అప్లికేషన్, ఇస్తాం, వస్తుంది, పింఛన్ చేపిస్తాం అని చెప్పారు. ఇంతవరకు పింఛన్ లేదు. 56 ఏళ్ళు వచ్చినాయి. ఏం చేస్తాము, ఎవరిని అడుగుతాము, ఎవరి బలం ఉన్నది. వచ్చేటప్పుడు ఇస్తాము, వస్తాము, మేము ఉన్నాము మీకు అని చెప్తుండ్రు. ఇక హామీ ఇస్తుండ్రు, కానీ చేసింది అయితే ఏం లేదు. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎవరికి ఓటు? ఎవరికి అంటే ఇప్పుడు బీజేపీ కావాలని కోరుకుంటుర్రు. దానికోసము అందరూ పాటలు పడుతున్నాం, పోరాడుతున్నాం. దేవుని దయ వల్ల వస్తే మాకు చేస్తా అని హామీ ఇచ్చిండు. ఆయన ఎట్లా ఇచ్చిండో ఈయన అట్లా ఇస్తాడు. ఇక చేసేది చెయ్యండి భగవంతుడికి తెలుసు. ఇప్పుడైతే బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. మీరు అందరు అక్క కూడా నక్లెస్ వేసుకున్నది, కొత్త నక్లెస్ రేవంత్ అని ఇచ్చింది, మంచిగానే ఉంది అక్క. నీ నక్లెస్ ఎప్పుడు పంపిండి? ఎప్పుడు పంపిణీ తెలియదా మీకు? మీకు తెలియదా? ఇవాళ ప్రొద్దున్నే వచ్చినాయి. జాగ్రత్త. ఎట్లుంది అక్కడ నిజంగా డివిజన్ల సమస్యలు ఎట్లా ఉన్నాయి? డివిజన్ల మోరీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? డివిజన్ల ఆ రోడ్ల పరిస్థితులు ఎట్లా? నీ పేరేం పేరు? ఏ డివిజన్? అనిత, 36వ డివిజన్. మా రోడ్లు అయితే మొత్తం ఇట్లా పడుడే. పాపం రోడ్డు తట్టుకొని అందరు పడుడే. అసలు ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు. మోరీలు గలీజ్ స్మెల్ వస్తున్నాయి. పాపం అన్ని దోమలు, వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. ఈసారి మేము తోట అనిల్ని గెలిపించుకొని రోడ్లు, మోరీలు అన్ని మంచిగా చేసుకోవాలనుకుంటున్నాం. అధికారంలో ఉండే కాంగ్రెస్ గెలిపిస్తే అవుతుంది మీకు, బీజేపీని గెలిపిస్తే ఏమైతుంది? బీజేపీ మనకు అక్కడ పథకాలు మంచిగా ఉన్నాయి. మేము ఇంటింటికి తిరిగి మేము పథకాల గురించి చెప్తున్నాము. మేము అందరినీ మోటివేట్ చేస్తున్నాము. అందరూ బీజేపీకే సపోర్ట్ చేస్తుండ్రు. కాబట్టి మేము అందరం బీజేపీనే. ఇట్లా మాట్లాడినావు అనుకో, మరి ఏమందన్నా 2500 ఇవ్వండి నీకు, ఇవ్వకపోని వస్తలేవు. నక్లెస్ కూడా పంపించాడు, రిటర్న్ తీసుకొని మితితో మళ్ళీ పంపిస్తాం. గ్యాస్ వస్తుంది అక్కడ, గ్యాస్ కూడా వస్తలేదు. మేము 940 రూపాయలు కడుతున్నాం. 2500 నెల వస్తలేవు అవి కూడా. బిడ్డలు ఉంటే స్కూటీలు ఇస్తా అన్నగా, స్కూటీ కూడా లేవు. పాపం మా పిల్లలు ఎంత కష్టపడుతుండ్రు. 2 ఆడపిల్లలు, బాగా కష్టపడుతున్నాం. స్కూటీలు ఇస్తా అన్నారు, స్కూటీలు లేవు, ఏవి లేవు. మా సార్కు జాబ్ లేదు, నాకు ఏం లేదు, ఆధారం ఏం లేదు. ఇద్దరమే. ఎంత అంటే ఇక ఏడుపు వస్తుంది నాకు, మస్తు ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఎవరు సహకరిస్తలేరు. ఏం చెప్తాం, ఎవరిని అడుగుతాం చెప్పుండ్రి. షుగరు, బీపీ, మోకాలు నొప్పి, నడుము నొప్పి, గోళీలకేనా. ఇప్పుడు ఎట్లా మరి మా పరిస్థితి ఎట్లా?
అందరు ముందుకు వస్తుండ్రు, మరి ఎవరు మమ్మల్ని ఆదుకుంటలేరు. ఏం చేసుడు మాది. అందుకే కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈసారి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొని మేమంతా కరీంనగర్ని మంచిగా తీసుకోవాలనుకుంటున్నాం. పాతదైతే ఎన్నో సార్లు పోయి అప్లికేషన్ పెట్టినాం, వస్తుంది ఇస్తాము అని చెప్పుడు మట్టికే కానీ ఒక్కరు కూడా వచ్చి ఆదుకున్న వాళ్ళు లేరు మమ్మల్ని. ఓకే, ఇది మొత్తం మీద 35, 36, 37 3 డివిజన్లు కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పుకోవచ్చు. డ్రైనేజీ కనీసం నాలీలు లేక నాలీలు తీయలేక డ్రైనేజీలో ఏదో మూతలు లేక డ్రైనేజ్లో పడిపోయిన పరిస్థితులు మాత్రం ఉంది. రోడ్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. రేవంత్ అన్న వచ్చిండు, వీళ్ళిద్దరికి బంగారు నెక్లెస్లు పంపించినట్టు నాకైతే తెలుస్తుంది, కానీ మళ్ళీ రిటర్న్ పంపిస్తా అంటున్నారు. మరి ఆ బంగారు నెక్లెస్లు తులం బంగారం అది పంపించిండంట, మళ్ళీ రిటర్న్ ఇలా పార్సల్ చేస్తా అంటున్నారు. సమస్యలు ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉంటున్నది తప్ప ప్రజా సమస్యలపైన ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత కబ్జాలతో ఎక్కడ కబ్జాలు పెట్టుకోవాలో, ఎక్కడ మనం ఇంత 4 రూపాయలు సంపాదించుకోవాలని చూస్తున్నారు, కానీ ప్రజా సమస్యలపైన ఫోకస్ పెట్టలేకపోతున్నారు ప్రజాప్రతినిధులు. ఈసారి ఈ 3 డివిజన్ల మహిళలు మాత్రం బీజేపీకే ఓటేస్తా అంటున్నారు. ఇంకా చూద్దాం, ఇక అందరము హామీ చెప్తున్నారు కానీ ఎవరు చేయట్లేదు అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. చూద్దాం.